నమస్తే నీళ్ళ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది ఇప్పుడే నీళ్లు తాగిన సావిత్రి. ఇంటున్నది బువ్వ తినుకుంటా నీళ్లు తాగుతున్న తీన్మార్ ప్రేక్షకులు. ఆగో ఏమేంద్రో కొత్తగా చెప్పవట్టే అని చూస్తుండ్రా. నీళ్లు లేక జనం గొంతులు ఎండిపోతున్నాయని ఎక్కువ ఇవే వార్తలు తెచ్చిన, అందుకే ఇట్లా చెప్పిన. మొదలైతే నీళ్ళ వార్తలల్లా పెద్ద సాగలు చూడుర్రి. ఈ తాపకు కుండపోత ఆనలు తెలంగాణకు తగ్గుతాయేమోనని అనుమానాలు. తీరుతుంది పీర్ల కంపెనీ దూప, నీళ్ల కోసం ఏడుస్తున్న పల్లె పాప. ఆడోళ్లకు పట్టిండు కొత్త శని, ఏం బలికిండో ఇనుండ్రి ఈ ముని. బక్కగైతాడట సత్తి. జమ్నీకి వేసి అందరికి చెప్పు సత్తిగారు తుంబురు ఉన్నదంట అని. సన్నగా అనిపించడానికే కదా ఈయన బతిపిలాడి ఫోటోలు తెచ్చిపించుకుంటున్నా. అరే నీకు దండం పెడతా మంచిగా రీరా. నీళ్ల కోసం సుజాత కొట్లాట. ఆనాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మందం ఛత్రీలు కొనుక్కోండ్రి. ఇంటి ముంగట గుంతలు బొంతలు లేకుండా చూసుకోండ్రి. పెంకుటిల్లు ఉన్నోళ్ళు మీద కవర్లను కప్పుకోండ్రి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎంత జల్దిన మీదకొస్తే అంత మంచిది. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు నిల్వుండకుండా చూసుకోండ్రి, అడ్డమైన రోగాలు వస్తాయి. ఏంది ఈ సావిత్రేషాలు కాకుంటే ఓ దిక్కు ఎండలకు మండి జనం చేస్తా అంటే ఈమెం హెచ్చరిక మారుతుంది అని తిట్టుకుంటుండ్రా. ఇంకో 50 రోజులైతే రోజు గిసొంటి వార్తలే వినాల్సి వస్తుంది. మీరు రైతన్నలు మీకోసమే పట్టుకొచ్చినాంకి ముచ్చట. ఇక మీ కష్టాలు సగం తీరినట్టే. ఎందుకంటే ఈ తాపకు ఆనలు జోరుగా పడతాయట, అది కూడా మళ్ళా టైంకేనట. మొన్ననే ఉగాది నాడు అయ్యవార్లు మనిషికో మాట చెప్పిండ్రు, అట్లనే ఇదోటి తిండ్రి అని కొట్టిపారేయకుండ్రి. మొగుల్ని పరీక్షలు చేసి ఉరిమెప్పుడొస్తుంది, ఎండ ఎట్లా కొడుతుంది, ఆనలు ఎట్లా పడతాయని నిక్రంగా చెప్పే సెంటర్ సంగపోలు చెప్పిండ్రు ఆనలు దంచి కొడతాయని. అదేదో ఎల్నీనో అని మోపైంది కదా ఆనలు కొట్టకుంటా. మెల్లమెల్లగా అది వెనకపోయి లానినా అనేటిది నీళ్ళ తెప్పలు మోసుకొస్తుందట. సెంటర్ సర్కార్ వాళ్ళు కూడా గిదే ముచ్చట చెప్పుకుంటా రాష్ట్ర సర్కార్లను వ్యవసాయానికి రెడీ చేస్తుండ్రు. ఎరువులు ఇత్తనాలు సరిపోను సప్లై చేయమని చెప్తున్నారంటే వాళ్ళు కూడా గట్టి నమ్మికతోనే ఉన్నారన్నట్టు. షెర్లు కుంటలు పూడిక తీసి తయారుగున్నాయి కాబట్టి ఆనలు వడంగానే వ్యవసాయం పనులు సురువు చేసుకోవచ్చుగా. కాబట్టి ఎద్దు వ్యవసాయం సై చూసుకోండ్రి. కాకుంటే ఇదే సంగపోళ్ళు ఇంకో ముచ్చట చెప్పిండ్రులా, మనకు తమిళ పొల్లకు జరని తక్కువ ఆనలు పడతాయని. అట్లనేం కాదు తిండ్రి, ఎండలు దంచి కొడుతున్నాయంటే ఆనలు కూడా ఎక్కువ పడతాయి అన్నట్టే కదా. నాకు షాన్ రోజుల సంధి ఒక డౌట్ ఉంది, అది అడుగుదామంటే కుదురుతం లేదు. ఇవాళ అడుగుతున్నా. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ కరువు చూసినాం, కందిపప్పు కరువు చూసినాం, ఇప్పుడు నీళ్ళ కరువును కూడా చూస్తున్నాం. ఆడ నీళ్లు దొరకలేవట, ఈడ నీళ్లకు మస్తు తక్లీఫ్ ఉన్నదట అని నేను మీకు వార్తలు చెప్పినా కానీ ఎన్నడన్నా బీర్ల కరువు ఉందని నేను చెప్పినా? చెప్పే ఛాన్స్ నాకు రానిస్తుండ మన ఆఫీసర్లు. ఏ కరువు వచ్చినా ఓర్చుకుంటారు కానీ మందు కరువు రావద్దని రాత్రి పగలు చెమటల దార పోసి షబ్బాస్ అనిపించుకుంటారు. వారేవ్వా ఇగ్రామ్ అంటే వీళ్ళదే. మంది దూపకేడుస్తుంటే మందు కంపెనీలు దూప తీరుస్తున్నారు. ఓ పక్క జనాలేమో నీళ్ళో రామచంద్ర అంటుంటే ఆఫీసర్లేమో స్ట్రాంగ్ బీర్లే ముందురా అంటున్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలా ఓ 4-5 బీర్ల కంపెనీలు ఉన్నాయి. నీళ్లుంటేనే కదా బీర్లు తయారయ్యేది. ఆవో గా కంపెనీలకు రోజు సరిపోను నీళ్లు సప్లై చేస్తురట. కుంట లెక్కైన మంజిర నదిలా పైపులేసి బాజాప్తా కంపెనీలకు నీళ్లు పట్టుకోబోతుర్రు. అదే సంగారెడ్డిలా జనానికి 3-4 రోజులకు పారు నీళ్ళు ఇడిచి పెడుతుర్రట. వచ్చినప్పుడు 4 బిందెలు పట్టుకొని అండ్లకెళ్ళే కూర బువ్వకు గొంతు తడుపుకుంటందుకు వాడుకోవాల్సి ఉంటది. పైసలు బదలియమన్నా ఇచ్చేటట్టున్నారు కానీ ఓ చెంబె నీళ్లు బదలియమన్నా ఇచ్చే రోజులు కావివి. ఎండాకాలంలా జనం నీళ్లు లేకున్నా బతుకుతారు కానీ బీర్లు లేకుంటే బతకరు అని అనుకుంటున్నారు ఆఫీసర్లు. తానాలు జపాలు కూడా బీర్లతోనే చేస్తారని ఫీల్ అవుతున్నట్టున్నారు. ఇంకా నయ్యం కూర వండుకుంటందుకు నీళ్లు లేవంటే ఇంత బీర్ వాషి వండుకోమని చెప్తలేరు. దూపైనప్పుడల్లా 100 రూపాయలు పెట్టి చల్లటి బీర్ తాగిపిస్తే మందు తాగిన ఫీలింగు సర్కార్కు ఆమ్దాని వస్తది అని ఆలోచన చేస్తున్నట్టున్నారు. చెయ్యండ్రి సార్లు చెయ్యండ్రి. అసలు ఆడోళ్ళు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టడం అవసరమా?
పెన్మిటి బట్టలు ఉతికి అత్తామామ కొంటి పెట్టి పోరగాళ్ళని బడికి తోలితే అయిపోయే. వద్దంటే చదువుతారే, చెప్పిన మాట వినరు. కొలువులు చేయంగానే కొమ్ములు వస్తాయి. మొగళ్ళేంది అలా లెక్కేంది అని కూరల కలిమాకు తీసి పడేసినట్టే తీసి పడేస్తారు. అసలు ఆడోళ్ళు ఇంట్లోకి వెళ్ళి బయటికి రాకుంటే మగ పోరగాళ్ళు షిడాయిస్తారా? ఈ షీ టీంలు ఉండేటియా? ఇంతమంది మగజాతి బుద్ధిమంతులు కొలువులు లేక రోడ్ల మీద తిరిగేటోళ్ళ అంతా ఈ ఆడోళ్ళే చేసిండ్రు. అబ్బో, ఈమె చెప్తున్నది మాకు శుద్ధులు. మరి నువ్వెందుకమ్మా తీన్మార్ల కొలువేలుగా పెడుతున్నావు అని అడుగుతున్నారు కదా నన్ను. ఇవి నా మాటలు కావు. దేవుడు వరమియ పోతే అయ్యవారు అడ్డం పడి శాపం పెట్టినట్టే ఉన్నది ఈ సామ్లవారి ముచ్చట కూడా. పేరు శంకరాచార్య స్వరూపానంద. కొట్లాడి మొన్ననే శనిదేవుని విగ్రహాన్ని కొలుసుకునే భాగ్యం దక్కించుకున్నారు కదా ఆడోళ్ళు. బేబీ కటింగ్ అక్క మనసు తుర్తయిందో లేదో సామ్లవారు శాపాలు పెట్టుడు సురువు చేసిండు. ఆడోళ్ళు శనిదేవుని కొలిస్తే మంచిది కాదట, మహిళల మీద నేరాలు ఘోరాలు జరుగుతాయని పలికిండు. అట్లనే ప్రకృతి విపత్తులు అంటే భూకంపాలు వరదలొచ్చి లోకం కింద మీద అవుతుందట. కానీ సామి ఏండ్ల సంధి మొగోళ్ళే కొలుస్తున్నారు, మరెందుకు వాళ్ళకు పట్టలేదు శని? ఇన్ని దినాలు ఆడోళ్ళు అడిగే పెట్టలేదు. దేశంలో ఆడోళ్ళని చిడాయించుడు బల్మియేసుడు ఎందుకు జరగనట్టో నువ్వే సెలవియాల సామి. ఆడోళ్ళకో దేవుడు మొగోళ్ళకో దేవుడు ఉండు ఎట్లా కరెక్టో చెప్తే ఇనితరిస్తాం. శివయ్యను మొగోళ్ళు పార్వతమ్మను ఆడోళ్ళు కొలుసుకుంటందుకు ఇద్దరిని ఈడదిద్దామా? సరస్వతమ్మకు చెప్పి శాపం పెట్టిస్తే మీ చదువుల సంగతి ఏంది? లచ్చిందేవి మీకు లేకుంటామాయనా? దుర్గమ్మ గుళ్ళకు మొగోళ్ళు రావద్దు అంటే ఊకుంటారా? నీ పేర్లనే శంకరుడు అని ఉన్నది గాని ఆ అర్ధనారీశ్వరుణ్ణి మాత్రం ఏమర్థం చేసుకుంటున్నావు నువ్వు? మహిళలను తక్కువ చేసి మాట్లాడుతున్నందుకు ఆడదేవతలంతా నీకు శాపాలు పెట్టకుండా చూసుకోసామి మొదలు. అమ్మయ్యా, చంద్రాల సార్కు ఇక కొన్ని బాధలు తప్పినట్టేనుల్లా. ఆంధ్రాకు అమరావతికి ఒక్కడే ఎంతకని ప్రచారం చేస్తాడు? కొత్త పట్టణాన్ని జల్దిన ప్రపంచ పటంలో పెట్టాలంటే మామూలు ముచ్చట్నా? గందుకే ఒక చక్కటి ఉపాయం చేసిండు. పబ్లిసిటీ బరువును దించుకొని మనసు నిమ్మలం చేసుకుండు. ఇంతకు సారేం చేసిండో మీరే చూడండి. ఖాళీగున్న ఆంధ్ర అంబాసిడర్ కొలువులు నింపేసిండు చంద్రాల్ సారు. వింది వీరో హీరోయిన్ మొగుడు పెండ్లాం అజయ్ దేవ్గన్ కాజోల్ కు జంట పదవులు ఇచ్చిండు. అమరావతి గొప్పతనం దునియాకు చెప్పాల్సి ఉంటది ఈ అంబాసిడర్లు అంటే మన తెలంగాణకు సానియక్క లెక్క అన్నట్టు. మరి ఆంధ్రాల గింతమంది యాక్టర్లు యాక్టరమ్మలు ఆటగాళ్ళు పాటగాళ్ళు ఉండంగా బొంబాయికి వెళ్ళి వాటికొచ్చేందుకు పెట్టుకున్నాడో అని మీకు డౌట్ రావచ్చు. తెలుగు వీరోలైతే ఆంధ్ర తెలంగాణలే తెలుస్తుంది, బయట రాష్ట్రంలో ఎవరు గుర్తుపడతారు, ఎవరు వీళ్ళు చెప్పింది తింటారు. హాగో గందుకే దేశంలో అందరికి తెలిసి ఉండే మనుషులు కాబట్టి వీళ్ళను సెలెక్ట్ చేసుకున్నట్టున్నాడు చంద్రాల్ సారు. మళ్ళా ఇద్దరు మొగుడు పెళ్ళాలు కాబట్టి ఇంకా పబ్లిసిటీ ఎక్కువ వస్తుంది. ఎట్లనైనా మంచిగా ఉన్నది కదా సార్ ఉపాయం. కానీ అజయ్ సారు మళ్ళగా గుడ్ కాల్జరుడు అయితే ఇక్కడ వాళ్ళకి నేర్పక సారు. ఏంటి అందరు నాకంటే మొదలే చూస్తున్నారు? ఈ గొంతు వింటంటే మా సుజాత లెక్కనే అనిపిస్తుంది. ఈ పిల్ల మళ్ళీ ఎడదేలింది, ఏం చేస్తుంది? కూడా నువ్వు కూడా నీళ్ళకోసానికి చూస్తున్నావా? ఎందుకో మీ ఇంటాం లేదా? ఎక్కడ ఉన్నాక కూడా మళ్ళీ చూస్తున్నావా? ఎన్ని బిందెలు పట్టుకొచ్చుకున్నారు? 2 ఎన్ని రోజులకు? 3 రోజులకు ఒకసారి వస్తుంది నల్ల మాకు. వారం రోజుల ఇప్పుడు వస్తుందట ట్యాంకరు వచ్చినాక వంతులు పెట్టుకుంటారా? నేనే ముందు పెట్టుకుంటా సరేనా? మేము ముందు పెట్టుకుంటాం. వారం రోజుల పోలే పనికి ఎందుకు పోలే? అరే పనికి పోయినా నీళ్ళు ఎందుకు పని నీకు? స్నానం చేసుకోవాలి. ఎండలే పోతావు కదా, మళ్ళీ స్నానం ఎందుకు పోయొచ్చినాక స్నానం చేయాలి. పైసలు అన్న అప్పుకిత్తాలు కానీ నీళ్ళు అయితే ఒక సుక్కడు కూడా నీళ్ళు వచ్చలేరు. ఇప్పుడేమో రోడ్ల మీద కూర్చునే బతికైపోయింది. మంచిగా గెలిచి రోడ్ల మీద కూర్చుని పెట్టి. ఒరే ఏంద్రా మీరు ఇంటికాడనే ఉన్నారు, ఎందుకు రా స్కూల్ కు పోరా? బల్లె వస్తలేరా నీకు నీళ్లు? అంటే బల్ల కూడా బంద్ చేసిల్లా నీళ్లు లేక? అంటే ఎంతమంది ఉంటే అన్ని బిందెలు నీళ్ళు ఇస్తారు మీకు. అది కొంచెం ఒక సేఫ్టీ కదా ఆయన కూడా. ఎక్కడ్రా పోరాళ్ళకు కూడా ఆట అయిపోయింది నీళ్ళంటే. అరే ఎప్పుడు వస్తుందో ఏందో కదా ట్యాంకరు. మాకు ఈ పిల్లగాడు అన్నానికి ఎడతాడు. వాడేమో ఏడతాడు, నేనేమో ఏడతాడు.
లేను గంతే మిగతాదంతా సేమ్ టు సేమ్. నువ్వు ఏడ్చి ఊకుంటాను రోజు. ఎప్పుడు వస్తాయి కొత్తగా వచ్చిన కదా నా దగ్గర ఒకటే బిందు ఉన్నది. మీ బిందు ఒకటి నాకు బదిలీ రాదులే. 2 బిందులలో నేను పట్టుకుంటా. నువ్వు 3 రోజుల తర్వాత నా బిందె నీకు ఇస్తుంది. తర్వాత నా బిందె నీకు ఇస్తామ్మా. బిందె ఇచ్చినాక నేనేం చేయను? వీళ్ళు ఇస్తలేరు. మీ ఆయన ఉన్నారు కదా బాధపట్టుకొని బిందె తీసుకొని గుద్దుతా మళ్ళా. బిందె అడిగితేనే బిందెతోని కుదుతావా? రోజుల నుంచి ఈడ కూర్చుంటాను ఒక సుక్క నీళ్ళు. తెలివి ఉంటే ఇన్ని రోజుల నుంచి చూడు నాకు తెలివి ఉండదు. మొక్కలు చూస్తే ఏదో మంచిగా ఉన్నారు కదా ఇద్దరు కావచ్చు అనుకున్నా. నాకు నీళ్ళకి ఇబ్బంది ఉంది. ఇక్కడ బువ్వాయిలో పెడతాం కానీ నీళ్ళ బిందెలు ఇవ్వమ్మా. జీతం తక్కువమాను నీళ్లు పోయమాను ఆ గది కూడా అడగలేవా? జీతం తీసుకోకుండా అవసరం లేదు. ఒక బిందె నీళ్ళు కూడా ఇవ్వాలి. లక్ష్మి నువ్వు రాకుండా పని చేయలేదని అన్నారు. నువ్వు ఇట్లయితే నేను రాను పని కానీ చెప్పు. నువ్వు కూడా పనికి రాకుండా పిల్లలు కొట్టట్టు అన్నారా? మళ్ళీ వాళ్ళ పిలిపించుకుంటారు. వాళ్ళని పిలుపుతుంది నువ్వు కాబట్టి ఇంకొకరు అంటారు. అమ్మో ఇక్కడ కూర్చుంటే నాతో నేడైతుంది. ఆఫీస్ లో నాకు లేట్ అవుతుంది. మళ్ళీ నన్ను తిరుగుతారు. నీళ్ళు ఇచ్చాను బాగా ఇంకా పట్టుకో. నువ్వే పట్టుకో నా నీళ్ళు కూడా. ఇవను ఈసారి వస్తే నీళ్ళకి రానియద్దు. ట్యాంకర్ వచ్చినా చెప్పొద్దు. మాకు బాగా హుషారు ఉంది. మంచి రావాలి చూడు. ఇట్లా ఇట్లా నువ్వు ఆడుకో. నువ్వు డైరెక్ట్ కర్ వారా. ఒక్క నిమిషం ఆగు. మా యొక్క అసలుకే గుర్తుపట్టుద్ది నన్ను. బొత్త అసలుకే కనిపించకు. అరే నాకు ఎంతకెళ్ళి లేవు కదా. కిందికి వస్తాయేమో అని ఇట్లా అంటున్నా నేను. కంప్యూటర్లో వేసుకో ఎంతకలు. మా బుడ్డర్ కనగడు నున్నగా తయారైంది కదా. నున్నగా కారాక సన్నగా తయారవుతున్నా. అరే నువ్వు అటు దిక్కెళ్ళి మంచిగా పోటుబలు బొత్త కనిపించనీయకు. ఓరు వారి ఊపిరి బిగబట్టకరా ఆయాసం అవుతుంది. అయినా పొట్ట లోపలికి అనుకుంటే బక్క అయినట్టేనా? ఏందో నీ వేషాలు. నిజంగా మస్తు దమ్ము వచ్చిందాక ఊపిరి బిగబట్టుకుంటే. కెమెరామను మంచిగా రీ నన్ను. మందంగా తుమ్మ మొద్దు లేక రీయకు. మందంగా టేక్ సెట్ లేక రీ. పక్క పంటది ఇట్లా వెళ్ళి సన్నం వస్తుంది. 6 దినాలు బువ్వ బంద్ పెడితే ఎండిపోయిన బుడ్డ పరక లెక్క సన్నగా తయారవుతావు సత్తి. అమాసనాడు గుబ్బురు చెట్టు మీద పెద్ద ఫిట్ నట్టే వరుతావు పాట అని నన్ను ఏరి చేసుకొని జెర్సేపు ఆగు. నీ దిష్టి అయ్యేటట్టున్నాను. నాకు ఫోటోలు దిగుతున్నా. నువ్వు రీరా మంచిగా రీ. దిష్టి కలిగిందా బిడ్డ? అయ్యో జీడిగించి తిప్పేస్తలే బుగులు వాడకు. పోరడిపిసిన వాడేద్దు. సిగ్గు అనిపిస్తలేదురా అట్లా పోటు వాళ్ళు కూడా. నాకేం సిగ్గాక చింతగింజ లెక్క నల్లగున్నా. ఇప్పుడు సన్నవాడి పొట్లకాయ లెక్క పొడువుగా కనిపిస్తా నేను. ఇప్పుడు బాణ పొత్తేసుకొని తిరుగుతున్నావు. సన్న ఎట్లా కనిపిస్తావురా నాయన? జమినీకేసి చెప్పా అందరికి సత్తిగాడు డుంబుకు డుంబున్నారంట అని. సన్నగా కనిపించాలంటానే కదా ఈయన బతిమిలాడి కెమెరా తీయమంటున్నా. మంచిగా రీరా అన్న. కొంచెం వెనక జరగండి. నాకు కెమెరాలో పడతలేవు. నువ్వు ఇలా పడతలేనా? పడతలేవు. నువ్వు వాడు జరుగు. ఫోటో వెనక అనుకుంటా. శంకో పిల్ల చెట్టు కింద రాయన్నట్టు చిటుక్కున మాయమయ్యి నువ్వు గిదేనా చేసే పని? రేపు పొద్దుగాల పేపర్లో చూడు ఇంకా టుంబురున్న సత్తిగాడు తెల్లాటెక్కల తొండ లెక్క సన్నమైనట అని అన్ని పేపర్లు రాస్తాయి. అబ్బా నువ్వు సన్నబడితే పేపర్లు రాస్తాయి. అది నేను చదవాలనా? ఈ సన్నాసి పేపర్లలో ఎందుకు పడతావురా? తాళమేసిన పెట్రోల్ పంపులు ఉంటాయి చూడు. ఆయన కొడుకు కింటాల్ బరువు తక్కువైనట అని పేపర్లు రాసిండ్రు. నారెందుకు రాయారు? అవ్వా ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ సన్నగైండని నువ్వు ఇట్లా చేస్తున్నావు ఇప్పుడు? అవునక్క మస్తు పబ్లిక్ సీట్ వస్తుంది. సత్తిగాడు సన్నమైందంట అని. రాజేష్ లడ్డుకు లడ్డు ఉన్న ఫోటోలు అన్ని దూడిపేసేయి. సన్నమున్న ఫోటోలే గడిపించుకరా. ఆశకు ఊసిగాడు చచ్చిండట. ఆయన పోటోలు దిగి సన్నవలేదు. దినం 20 కిలోమీటర్లు నడిచి నోరు కట్టుకొని సన్నగైండు. ఆయన నడిచి సన్నగైండు. నేను ఫోటోలు దిగి సన్నవార్తా. ఎట్లయినా సన్నవార్తా నేను. ఇక పర్బాస్ అన్న రానన్న వచ్చి నా భుజాల మీద చెయ్యేసి శబ్బాస్ అంటారు. ఒక్కడు సరితినంటే రోన్ తిరుగుతుంది. వాళ్ళెందుకు శబ్బాస్ అంటారా నిన్ను? మరి అనంతం అంబానీకి ధోని సల్మాన్ ఖాన్ సార్ చెప్పలేరా శబ్బాస్ అంట అని? నాకు మనోళ్ళు చెప్తారు. సత్తిగా ఆ పిల్లగానోళ్ళ నాయన ఎవరో ఎరికేనా? కోటీశ్వరుడు ముఖేష్ అంబానీరా. అలా నాయన ముఖేష్ అంబానీ అయితే మా నాయన నర్సింహులు అయితే ఏంటి ఈ తొక్కలో మీటింగు? ఏంటిరా తొక్కుంటూ ఉప్పుంటది తొక్కుంటది. గసంటి గతిమల్లె సంసారం అన్నది. నీరెందుకు రాస్తారా? అంటే ఏంటిరా నాటి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో బస్తాల నిండు ఉప్పునది మర్తమాన్ల నిండు తొక్కున్నారు అంట అని వేసిండ్రా. ఆర్తల పేపరు ఆర్తలు. అట్లా కాదురా బాబు. కోటీశ్వరుని కొడుకు కాబట్టి లడ్డుగున్నా సన్నవడ్డా 2 ఆర్తలేరా? కోట్ల రూపాయలు ఉంటేనే పేపర్లకు ఎక్కుతారు. అక్క ఒక్క నిమిట్ ఆగు. ఈ రాని 1 కోటి సార్లు లెక్క పెడుతున్నా అంటే నేను కూడా కోటీశ్వరుని అయితా. అప్పుడు పేపర్లకు ఎక్కుతా. అట్లాగా సత్తి
నీకు వెనక ముందు ఎవరన్నా ఉన్నారా ఆర్తలకు ఎక్కేందుకు చెప్పు. నీ ఏషాలకి వారేతు నా వెనకేముంటది నిమ్మకాయ తొక్కు కొత్తిమీర కట్ట. నువ్వు షెడ్డేసి లోడా సంగి తొడిగితే నిన్నే వాళ్ళు పట్టించుకుంటారా? షీరుక సింపులైన బొంత బతుకుమన్నది. అందరికి చెప్పిగా ఊర్లకెళ్ళి తెచ్చుకున్న తూట్లు పోయిన గొంగడి కప్పుకుంటారు, లూజ్ అయిన నవారం మంచం మీద వండుకుంటారు అంట అని చెప్పు. ఏం చేయలేవు నేను ఊక బట్టలని మాపుకొని వస్తా, దుమ్ము దుమ్ము చేసుకొని ఇంట్లో నీళ్ళే లేవు, అప్పుడు ఏం చేస్తావో చూస్తా. కరెక్టే, చక్కనయ్యా చిక్కినా అందమే, నెత్తి పెంచినా ఆర్తనే. పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారు కదా, మరి ఇల్లు కట్టాలంటే చిన్న కథ ఉంటుందా? ఉష్కే, సిమెంటు, ఇటుకలు, సలాకలు, తాపి మేస్త్రీలు, కూలీలు, అబ్బా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఒడవది ఇల్లు ముచ్చట. కానీ అల్కగా అందంగా ఇల్లు కట్టుడు ఎట్లనో కట్టి చూపిస్తుండ్రు మన తెలంగాణ కంపెనీ వాళ్ళు. విశాఖ ఇండస్ట్రీస్ కంపెనీ వాళ్ళు గా ఇండ్లను ఎట్లా కడుతున్నారో అవి ఎట్లున్నాయో మీరు కూడా ఒకసారి చూడండి. ఇగో గివ్వే ఆ బంగ్లాలు, అల్కగా కట్టుకోవచ్చు. ఉష్కదేరా వారి ఓరి వారి కంకరదేరా మేస్త్రీలు దొరుకుతలేరు అనే బాధలేం అవసరం లేవు. పైవర్ సిమెంట్ పలకలను పేర్చి కడతారు. మన తెలంగాణ కంపెనీ విశాఖ ఇండస్ట్రీ వాళ్ళు వి నెక్స్ట్ పేరు మీద వీటిని తయారు చేస్తుండ్రు. కేరళ రాష్ట్రంలో ఒక దవాఖానా, ఒక హోటల్ మొత్తం వీటితోనే కట్టిండ్రు. ఎట్లంటే అట్లనే అల్కగా కట్టుకోవచ్చు. ఇట్లా పార్టిషన్లు తిప్పుకున్నాడు కూడా వీజీ. సెల్పులు, వంటర్రలు, గోడల మీద డెకరేషన్లు మనకు నచ్చినట్టు చేపించుకోవచ్చు. ఇటుకల గోడలు పెడితే ఇంతింత మందంతోని జాగెక్కువైపోతుంది. కానీ ఇది అట్లా కాదు, గోడల మందం తక్కువ, అప్పుడు ఇల్లు విశాలంగా ఉంటుంది. ఇటుకల గోడలు ఒక్కపారి కడితే మళ్ళా దాన్ని మార్చుకోవాలంటే గోడ ఊలగొట్టాల్సిందే. కానీ గీ పలకలను ఎట్లంటే అట్లనే అల్కగా మార్చుకోవచ్చు. ఇక మన ఇండ్లకు పునాదులు లేపేందుకు బొచ్చెడు పైకం ఖర్చు అవుతుంది. అదే వీపోటు పలకలతోని కట్టే ఇండ్లకు ఖర్చు చాలా తక్కువ. నెలల కమానం కట్టుడు ఉండదు, జల్దిన పని ఒడిపించుకోవచ్చు. మళ్ళా ఇంకో లాభం ఏంటంటే దీనికి అగ్గంటుకోదు, చెదలు పట్టుడు అనేదే ఉండదు. దుమ్ము బొమ్ము అసలు దగ్గరికే రాదు. కట్టేటప్పుడు ఎసొంటి కాలుష్యం ఉండదని ఢిల్లీలుండే CII అనే కంపెనీల సంఘం సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. అట్లనే కేరళలో ఒక పడవ ఇల్లును కూడా కట్టిండ్రు. చూడుండ్రి ఎంత ముద్దుగున్నదో. పిల్లలు దేవుళ్ళతోని సమానం అని ఒట్టిగానే అనలేదులా పెద్దలు. వయసులో చిన్నోళ్ళే కానీ వాళ్ళ మనసులు చాలా పెద్దయి. మహారాష్ట్రలో కరువుతోని రైతులు అరిగోస పడుతున్నారు కదా, వాళ్ళ బాధలు చూసి పిల్లల మనసులు కలుక్కుమన్నట్టున్నాయి. ఒక బడి పిల్లలంతా కలిసి 20 లక్షల రూపాయలు జమ చేసి రైతులకు సాయం చేస్తుండ్రు. బడికోయేటప్పుడు అమ్మిస్తుంది కదా రూపాయో 2 రూపాయలు, అట్లా అందరు జమ చేసి కొన్ని పైసలు ఈ స్కూల్ వాళ్ళు కూడా కలిపి అన్నం పెట్టే రైతన్న కాసరైతుండ్రు. ఇక ఈ పిల్లలందరికీ తీన్మార్ వార్తలందరి తరపున దండాలు పెడుతున్నాం. మహారాష్ట్ర కరవంటే యాదకొచ్చింది. నిన్న ఓ నీళ్ళ రైలు బయలుదేరింది కదా, మరి అది ఏడదాకా వచ్చిందో ఓ పారు అరుచుకున్నాను రండి. మహారాష్ట్రలో లాతూర్ ఏరియాలో ఇవాళ పండగ జరిగింది. ఏం పండగ అనుకుంటుండ్రు? నీళ్ళ పండగ. అవునులా నీళ్ళ పండగనే. నిన్న బయలెళ్ళిన నీళ్ళ రైలు ఇవాళ పొద్దుగాల చేరాల్సిన చోటుకు చేరింది. పూల దండలేసి ఎదుర్కొన్నారు బండిని. గంగమ్మను పట్టుకొచ్చిన భగీరథుని లెక్క ఫీల్ అయ్యి వీర లెవెల్ల స్పీచ్లు దంచిండ్రు లీడర్లు. ఆఖరికి నీళ్ళ ట్యాంకర్ల మీద కూడా పార్టీల బ్యానర్లు కట్టుకొని సంబరపడ్డారు. ఇక 10 బోగీల నిండున్న నీళ్ళని చూస్తే జనం చక్కరచ్చి పడిపోతారని ఇట్లా భూమిలోకెళ్ళి పైపులేసి సప్లై చేస్తుండ్రు. అరెరే ఇదేందన్నా, సుక్క నీళ్లు దొరకని కాడ గిట్ల పోగొడుతుండ్రు. ఏడికెళ్ళో తీసుకొచ్చి గీడ మట్టి పాలు చేయబడితిరి. గట్టి కట్టచ్చు కదనే, లేకుంటే ఓ బకెట్ అన్న పెడితే అయిపోవు. జనమంతా మొదలు ముక్కోటి దేవుళ్లకు నీళ్ల శాఖ పెట్టి దూపార నీళ్లు దాగి పెయ్యి మీదిని నీళ్లు చల్లుకోవచ్చురు. ఎడార్లున్నోళ్లకు చిన్న బురదకుంట కనబడ్డా సంజీవిని లెక్కనే అనిపిస్తుంది. మనకింకగా పరిస్థితి రాలేదు. వచ్చినప్పుడు మీరు కూడా ఇట్లనే ఫీల్ అవుతారు. కావాలంటే చూడుండ్రి, ఇది పక్కా. లీడర్లు స్పీచ్లు ఎట్లిస్తారులా? మీరు మేమనే తేడాలు ఉండొద్దు. మనం అందరం అల్లం బెల్లం అత్కం పత్కం, మనం పరంపరం. మీరు లేకుంటే మేము లేము. నా ఈ ప్రజా జీవితంలో నేను వెనకకు మరి చూసుకుంటే మొత్తం మీరే ఉంటారు. నా ఇంట్లో మనుషులు లెక్క మీరు నాకు అని అంటారు. ఓర్ని ఈడెవడో నిజమే అనుకున్నట్టున్నాడు. డైరెక్ట్గా లీడర్ ఇంటికే పోయినోడు మనీళ్ళే అనుకొని వస్తే అయిపోవు కదా, వస్తువులు కూడా మనే అనుకొని మూట కట్టుకొని వచ్చిండు ఈ సావుకారి.
ఉత్తుత్తోళ్ళింట్లా ఉప్పురాయి కూడా దొరకదని ఎమ్మెల్యే ఇంటికే సూటి పెట్టిండో దొంగ. కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే శోభక్కింటిని దోసుకుపోయిండు. మేడం మీటింగ్ పోయింది చూసి మెల్లగా తాళం బల కొట్టి ఇంట్లో జొర్రబడ్డాడట. ఎమ్మెల్యే ఇల్లాయే ఆశతోని ఓ పెద్ద బ్యాగే పట్టుకురావచ్చు. ఇల్లు మొత్తం పుణుకులాడి ఓ 50,000 రూపాయలు 2 తులాల బంగారం ఎత్తుకుపోయిండట. పర్తలన్న పడ్డాయో లేదో పో. ఆసనం మురక చూసి దొంగలను దొరకబట్టే కుక్కలను పట్టుకొచ్చినా జాడ దొరకలే. వాడెవడో హుషారుగాడే ఉన్నట్టున్నాడు. శోభక్క ఇంకా హుషారుగల్లది. ఇంట్లో ఎక్కువ తక్కువ పైకం పెట్టలే, బంగారం కూడా మంచిగా బొచ్చోరకే పెట్టుకున్నది. కానీ అక్క ఇంట్లో సీక్రెట్ కెమెరాలు పెట్టించుకో అక్క, ఇసోంటి అయితే ఒట్టిగానే దొరుకుతారు. చూస్తుండ్రు కదా ఎమ్మెల్యే మేడం ఇంటికే సున్నం వేసిపోయిండ్రు. మీరు పెళ్లిలకో దావత్లకో పోయేటప్పుడు జర పైల ఉండుండ్రి మరి. ఈ తాపకు కుండపోత ఆనలు తెలంగాణకు తగ్గుతాయేమోనని అనుమానాలు. తీరుతుంది పీర్ల కంపెనీ దూప, నీళ్ళ కోసం ఏడుస్తున్న పల్లె పాప. ఆడోళ్లకు పట్టిండు కొత్త శని, ఏం బలికిండో ఇనుండ్రి ఈ ముని. బక్కగైతాడట సత్తి. జమ్నీకి వేసి అందరికి చెప్పు సత్తిగారు తుంబురు ఉన్నారా అంత అని. సన్నగా అనిపించడానికే కదా ఈయన బతిపిలాడి ఫోటోలు దించిపించుకుంటున్నా. అరే నీకు దండం పెడతా మంచిగా రీరా. నీళ్ళ కోసం సుజాత కొట్లాట. వీళ్ళిద్దరు నువ్వన్నా మీ ఆయన ఉన్నారు కదా భయపడతాని బిందె తీసుకొని గుద్దుతా మళ్ళా. బిందె అడిగితేనే బిందెతో గుద్దుతావా? రోజుల నుంచి ఈడ కూర్చుంటాను ఒక సుక్క నీళ్ళు. మన ముచ్చట్లు అయిపోయినాయి. టైం అయిపోయింది, ముచ్చట్లు అయిపోయినట్టే నేను పోవాలి కదా. పోతున్నా మరి. నమస్తే.